సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు. పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వాడలలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్లకు కరెంటు లైన్లు కట్ చేసిర్రు బీఆర్ఎస్ హయాంలో. కానీ ఈ రోజు కరెంటు కట్ అవుతుందా? ఇళ్లలో కరెంటు లైన్ కట్ అవుతుందా? ఫ్రీగా 200 యూనిట్ల కరెంట్ వస్తా ఉంది. మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు 500 బోనస్ వస్తా ఉంది. 60,000 ఉద్యోగాలు సంవత్సరంన్నర లోపే మరి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంతం తెలిసిన వ్యక్తులుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పంచాయతీరాజ్ శాఖ నుంచి మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. మా అక్కలందరూ వచ్చారు. దయచేసి మహిళా సంఘాలలో చేరండి. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు ఇచ్చినాం. అక్కడ మా అక్కలు చప్పట్లు కొడుతున్నారు. అదే విధంగా వడ్డీ డబ్బులు కూడా ఇచ్చేసినాం. మీరెవరికి వడ్డీ కట్టుడు లేదు. మొన్ననే మరి మన ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 2 కోట్లతోటి కే సముద్రంలో మరి వేమన్న గారు మురళీ నాయక్ గారు ఆలోచన చేసి మా ఆడ కూతుర్లకు పెద్ద భవనం కావాలంటే మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి భవనం కూడా ఇవ్వడం జరిగింది. మహిళలు ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి చనిపోతే గతంలో వడ్డీ ఇవ్వలేదు, చనిపోతే బీమా ఇవ్వలేదు. ఇప్పుడు మనము దురదృష్టవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల వరకు ఇస్తా ఉన్నాం. మీరెవరన్నా లోన్ తీసుకొని మరి దురదృష్టం కొద్ది చనిపోతే ఆ కుటుంబానికి భారం కావద్దని 2 లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది. మహబూబాద్ కేంద్రంలో మహిళా శక్తి భవనం 5 కోట్లతో నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇందిరా మహిళా శక్తిలో 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వలైనా 15 ఏళ్లు దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చేయాలి. 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి, కోటీశ్వరులను చేయాలి. ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని, ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది. 500 గ్యాస్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మా అక్కలకు మా తమ్ముళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి.